410. R1, R2 are connected in parallel, then resultant resistance is parallel గా కనుక కనెక్ట్ అయినట్టయితే సో రెసిప్రోకల్ ఆఫ్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సో 1/R1 ప్లస్ 1/R2 అవుతుంది. సో కాబట్టి 1/R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R1 R2 ఎల్సిఎం అవుతుంది కాబట్టి R2 ప్లస్ R1 వస్తుంది ఇక్కడ. సో దీన్ని రెసిప్రోకల్ చేయండి, R ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. R1 R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. R1 R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 411th క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 ohms 4 ohms 5 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ దెన్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R1 ప్లస్ R2 ప్లస్ R3 అవుతుంది. అంటే ఎంత వస్తుంది, 3 ప్లస్ 4 ప్లస్ 5 వస్తుంది. 3 ప్లస్ 4 ప్లస్ 5 అంటే 7 5 12. సో 12 ohms ఈజ్ ద కరెక్ట్ వన్. 12 ohms ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 412 క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 ohms 6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ దెన్ ద వాట్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్. సో 3 ohms 4 ohms అయితే ఏంది, ప్యారలల్గా అయినప్పుడు 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. 1/R ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/6. సో R ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ద ఎల్సిఎం అవుతుంది, 2 ప్లస్ 1. సో R ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు 3/6. 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R ఈజ్ ఈక్వల్ టు 3/6. R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 6/3 అవుతుంది. 3 1 జా 3 2 జా. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్ 2 ohms ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 ohms ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 413th క్వశ్చన్ చూడండి. 413th క్వశ్చన్ ఏముందిరా, R1 R2 ఈజ్ ఈక్వల్ టు 8 ohms, R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 6 ohms, దెన్ R1 R2 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ దెన్ ద రిజల్టెంట్ ఈజ్ R1 R2 ఈజ్ ఈక్వల్ టు 8 ohms అన్నాడు, R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాడు. R1 R2 ఎందులో ఉన్నాయట, R1 R2 ఎందులో కనెక్ట్ చేసి ఉన్నాయి, మనకు సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో రిజల్టెంట్ రెసిస్టెన్స్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, శ్రేణి సంధానంలో కనుక ఉన్నట్టయితే సో రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 6 ఉంది. R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 6 ఉన్నది. కాబట్టి మనకు రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎందులో ఉందన్నాడు వాడు కనెక్టర్ సిరీస్లో ఉందన్నాడు. కాబట్టి మనకి ఏం కావాలంట, రిజల్టెంట్ రెసిస్టెన్స్ కావాలి. సో మనకు R1 మైనస్ R2 ఫైండ్ అవుట్ చేయాలి. R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ మైనస్ 4R1 R2 వస్తుంది. ఇది చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు R1 మైనస్ R2 వస్తుంది. ఇంకొకటి R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ నీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాడు, వీటిని ఫైండ్ అవుట్ చేస్తే 2R1. ఇట్లా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి. యాక్చువల్గా సిరీస్ అని ఉండొద్దు, ప్యారలల్ అని ఉంటే వీ కెన్ డూ డైరెక్ట్లీ విత్ ద ఫిజిక్స్ మెథడ్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ నాలెడ్జే. 414th క్వశ్చన్ చూడండి. R1 R2 ఈజ్ ఈక్వల్ 6 ohms, R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ 5 ohms, R1 అండ్ R2 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ దెన్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్. ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది ప్యారలల్లో అంటే. సో ప్యారలల్లో రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, R1 R2 బై R1 ప్లస్ R2. R1 R2 బై R1 ప్లస్ R2. R1 ఎంత, R2 ఎంత 6, R1 ప్లస్ R2 ఎంత 5. సో 6/5 ఎంత వస్తుంది, 6/5 అంటే 1.2 వస్తుంది. సో దట్స్ 1.2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 415th క్వశ్చన్ చూడండి. 5 రెసిస్టర్స్ హ్యావింగ్ 5 ohms ఆఫ్ రెసిస్టెన్స్ ఈచ్ ఆర్ కనెక్టెడ్ ప్యారలల్ దెన్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్. సో 5 రెసిస్టెన్సెస్ ఏం చేసినాడు, ఎట్లా కలిపినాడు 5 రెసిస్టెన్సెస్ హ్యావింగ్ 5 ohms ఈచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కలిపినాడు. కాబట్టి 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1/R4 ప్లస్ 1/R5. సో 1/R ఈజ్ ఈక్వల్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ 1/5. కాబట్టి ఏమొస్తుంది, 1/R ఈజ్ ఈక్వల్ టు 5/5 వస్తుంది. 5/5 అంటే 1. సో R ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో 1 ohm ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్.